ఫ్రెండ్స్ మనమైతే అపార్ట్మెంట్కి వచ్చేసేసాం. ఇక్కడ వచ్చి గ్రేజర్ కంప్లైంట్ అని చెప్పారు మనకి. గ్రేజర్ అయితే ఓపెన్ చేసేసాం. గ్రేజర్ ఓపెన్ చేస్తే వచ్చిన శుద్ధ అనమాట. ఇది లోపల ఉన్న టీడీఎస్ అనమాట. ఫుల్ అనమాట. ఇది బాగా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఉన్నటువంటిది అంటే ఈ వాటర్ని బట్టి, వాటర్లో ఏదైతే టీడీఎస్ ఉందో ఆ టీడీఎస్ని బట్టి మనకు శుద్ధ అయితే ఏర్పడుతుంది. గ్రేజర్ తెప్పేసాం. ఆ గ్రేజర్లో ఫెర్మెంట్ కూడా మనం అయితే క్లీన్ చేయడం అయితే జరిగింది. ఇదనమాట, అంటే ఇది లార్జ్ రూమ్ అనమాట. లార్జ్ రూమ్లో మనం చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి ఫెర్మెంట్ కూడా క్లీన్ చేసాం మనం. ఇక ఉన్నది పోవట్లేదు, అయినా మనం ఆల్మోస్ట్ మొత్తం క్లీన్ చేసినట్టే. ఇది వచ్చేసి ఫెర్మెంట్. ఇది వచ్చేసి గ్రేజర్ది నాన్ రిటర్న్ వాల్ అనమాట. ఇది వచ్చేసి గ్రేజర్ నాన్ రిటర్న్ వాల్ అంటారు. మనం ఉపయోగించిన టూల్స్ అనమాట ఇవి. ఇది వచ్చేసి దీని రబ్బర్ అనమాట. ఈ రబ్బరే వాటర్ని అరెస్ట్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి గ్రేజర్. ఈ గ్రేజర్ వచ్చేసి 15 లీటర్స్ అనమాట. ఈ 15 లీటర్స్ వచ్చేసి మీకు వీగార్డ్ కంపెనీ ఇది చూపిస్తాను. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వీగార్డ్ స్టెమర్ ప్లస్ అంట. అయితే ట్యాంక్ ఇది వచ్చేసి మీకు చూడండి, ఇది 4 స్టార్. ఇది 4 స్టారు. అలాగే ట్యాంక్ అయితే ఫ్రెండ్స్ అసలు ఇది బిగించి 8 సంవత్సరాలు అవుతుందంట. చాలా బాగుంది ట్యాంక్ అయితే. ఇంటర్నల్గా అయితే చాలా బాగుంది. 8 సంవత్సరాలు అవుతుంది బిగించి. 8 సంవత్సరాల్లో ఇప్పుడు వరకు శుద్ధ పట్టింది. అయితే ట్యాంక్ అయితే డ్యామేజ్ కాల. ట్యాంక్ అయితే చాలా బాగుంది. చూసాను కదా ఫ్రెండ్స్, అందుకనే ఈ వీగార్డ్లో ఇదైతే బాగుంది. ఈ కంపెనీ అయితే బాగుంది. ఫ్రెండ్స్ మన వీడియో కనుక కొత్తగా చూసేవారైతే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. స్టీమర్ ప్లస్ ఈసీఎన్ సిరీస్ ఇది మోడల్ అయితే బాగుంది. మీరు తీసుకోండి. ఇది మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. అంటే కావాలని తీసుకోవటం అంటే ఇది వచ్చేసి లోపల లో హై అంటే లోపల ఉన్నటువంటి టెంపరేచర్ ఎలా ఉంది అనేది చూసుకోవడం కోసం అంటే ఈ మీటరు ఇదైతే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని అయితే ఎలా బిగిస్తాం అనేది మీరు చూడండి. ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ రబ్బర్. ఈ రబ్బరే మీకు ఇందా చెప్పాను కదా వాటర్ రాష్ట్రదని. ఈ ఫిల్మెంట్ ఈ ఫిల్మెంట్కి ఇలా తగిలిచ్చేసి చక్కగా ఇలా దింపేసుకోవాలి. ఇలా దింపేసుకున్న తర్వాత మీకు మన దగ్గర పార్ట్స్ ఉన్నాయి, దాన్ని తీసేసినవి. వీటిని వచ్చేసి స్టడ్లు అంటారు అన్నమాట. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క మోడల్ ఇస్తాడు. ఇవి అయితే స్టడ్లు. ఈ స్టడ్లో హోల్స్ ఇచ్చాడు. ఈ హోల్స్ ఇలా ఫిట్ చేయాలా. ఇలా దీని మీద ప్లేట్ అయితే కూర్చోబెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇగో ఇవి అయితే మనకి కాలర్ నట్లు అండి. వీటిని కాలర్ నట్స్ అంటారు. అంటే కాలర్ అంటే యాక్చువల్ వాష్ ఉంది. ఈ వాష్ ఇంక్లూడింగ్ వచ్చిందని కాలర్ అంటారు అన్నమాట. కాలర్ నట్లు అంటారు. ఇది బోల్టు, ఇది నట్టు. ఇదైతే ఎర్త్ పాయింట్ అనమాట. ఇది వచ్చేసి బాడీ ఎర్త్. ఈ బాడీ ఎర్త్ని మనం ఇప్పుడు కనెక్ట్ చేస్తాం దీనికి. బాడీ ఎర్త్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని వచ్చేసి మనం థర్మోస్టాట్ అంటాం. ఈ థర్మోస్టాట్ వచ్చేసి ఈ లోపల హీటింగ్ ఎంతవరకు ఉంది, హీట్ ఎంత అయిన తర్వాత కట్ అవ్వాలి అనేది ఇది మనకి థర్మోస్టాట్ చెప్పుద్ది. ఈ థర్మోస్టాట్ వచ్చేసి మనకి ప్రతి గ్రేజర్లో ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కలా ఉంటుంది. ఈ థర్మోస్టాట్ అయితే ఇది చూడండి, ఇది మోడల్ నెంబర్ చూడండి. ఇది మీకు బాగుంటుంది. ఇది 20 amps. ఇది 20 amps ఏసీ 250 volts. ఇది 250 volts. అట్లాగే ఈ మోడల్ ఇది CQC ఇది మోడల్ అన్నమాట. ఇది అంటే కంపెనీ మేక్. ఇది మోడల్ వచ్చేసి WBWQB93L. ఇది వచ్చేసి మనకి 20 amps వరకు క్యారింగ్ చేస్తుంది అనమాట. ఈ గ్రేజర్కి వచ్చేసి ఎట్ ఏ టైం మనకు వచ్చేసి 3 kV తీసుకుంటుంది లోడ్. 3 kV తీసుకుంటుంది. ఈ మనం లోడ్ కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం ఇచ్చే లోడ్ని బట్టి ఎంసీబీ ఎంత వేసుకోవాలి ఏంటి అనేది మీకు అర్థమైంది. ఈ థర్మోస్టాట్ కూడా మనం ఫిక్స్ చేస్తాము.
ఇది వచ్చేసి థర్మోస్టాట్ నుంచి అవుట్పుట్, ఇది న్యూట్రల్ అన్నమాట. ఇది వచ్చేసి ఫేస్ అన్నమాట, థర్మోస్టాట్ అవుట్పుట్ ఫేస్ ఇది. ఇది వచ్చేసి మనకి లోపల ఫిల్మెట్. ఈ ఫిల్మెట్కి ఇప్పుడు మనం ఇస్తున్నాం అనమాట, సప్లై వైర్ ఇస్తున్నాం మనం. అంటే ఈ వైరు దీనికన్నా, రెడ్ వైర్ దీనికనే ఇవ్వచ్చు, దీనికనే ఇవ్వచ్చు. ఈ థర్మోస్టాట్ అయితే ఈ హోల్ వేస్తున్నాం. ఇవి థర్మోస్టాట్ నుంచి వచ్చినది ఎందుకు సేమ్ పర్పస్ అంటే అది మనకు ఆటోమేటిక్గా కట్ ఆఫ్ ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఆ కట్ ఆఫ్ కోసం మనం దానికి ఇచ్చారన్నమాట, అది లోపల పెట్టాలి మనమైతే. దీనిపైన వచ్చేసి మనకి కవర్ అనమాట, ఈ కవర్ వేసుకోవాలి. అంటే అన్నీ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. ఫైనల్లీ బయట నుంచి వచ్చిన సప్లై ఇది, ఈ బయట నుంచి వచ్చే సప్లై అనమాట. ఈ సప్లై కేబుల్ ఎలా వచ్చి డైరెక్ట్ థర్మోస్టాట్కి వచ్చి, థర్మోస్టాట్ నుంచి మళ్ళీ మీకు న్యూట్రల్ అయితే డైరెక్ట్గా దీనికి వస్తుంది. ఇదే న్యూట్రల్లో మళ్ళీ ఈ పక్కన ఇండికేషన్ ఉంది చూసారా, దీంట్లో ఇండికేషన్ ఉంటుంది మ్యాక్సిమం ఆన్ ఆఫ్. ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. మరలా ఈ థర్మోస్టాట్ నుంచి ఈ ఫేస్ ఉంది చూసారా, ఈ ఫేసు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది రెగ్యులేటర్ అనమాట. ఈ రెగ్యులేటరు మనం ఆను, ఆఫ్, మ్యాక్సిమం, మినిమం ఇవన్నీ ఉంటుంది. ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట. మళ్ళీ ఎలా వచ్చి ఇలా ఫిల్మెంట్ దగ్గరికి వస్తుంది. అంటే ఫ్యాన్కి ఎలా అయితే స్పీడు స్లో ఎలా తగ్గించుకోవాలి, ఎలా పెంచుకోవాలని మనం చెప్తున్నామో, అదే విధంగా కూడా ఇక్కడికైతే ఇలా ఇది ఉంది కదా, ఇక్కడ ఇది పెంచినప్పుడు పెరుగుతుంది, తగ్గించినప్పుడు తగ్గుద్ది అనమాట. ఇది ప్యాకింగ్ కవర్ అనమాట. ఇది లోపల జస్ట్ అంటే స్క్రూస్కి ఇచ్చాడనమాట, బోల్డ్ ఊరికి పెట్టడం కోసం ప్యాకింగ్ అనమాట, అంతే, ఏం లేదు. ఇది ప్యాకింగ్ స్క్రూ వేస్తాం. ప్యాకింగ్ స్క్రూ వేసేసిన తర్వాత ఇవి మనకి ఇలాగైతే హాట్ కూల్ అనేస్తాడు. ఆల్రెడీ ఇక్కడ రాశాడు. అయినప్పటికీ ఒకవేళ ఈ స్టిక్కర్లు కొంతకాలం ఉండో, ఈ స్టిక్కర్ లేనప్పుడు మనం ఎలా తెలుసుకోవాలి? ఈ స్టిక్కర్ లేనప్పుడు ఎలా తెలుసుకోవాలంటే ఇదిగో దీనికి ఇచ్చాడు. ఇది ఈ బ్లూ ఉంది చూసారా, ఫుల్ బ్లూ వచ్చేసి కోల్డ్ వాటర్, ఇది వచ్చేసి హాట్ వాటర్ అనమాట. ఆల్మోస్ట్ ఇది కూడా ఇస్తాడు, ప్రతి గ్రేజర్కి ఇస్తాడు. ఇది వచ్చేసి కోల్డ్ వాటర్, ఇది వచ్చేసి హాట్ వాటర్ ఇచ్చేసాం. ఇది మీకు కింద చెప్పాను కదా, దీని పేరు వచ్చేసి మనకి నాన్ నెట్ వాల్. ఈ నాన్ నెట్ వాల్ వచ్చేసి మనం కూలింగ్ చేస్తాం. అసలు ఈ టెఫ్లాన్ టైప్ ఎవరో వేసారు మనకు తెలియదు. యాక్చువల్గా టెఫ్లాన్ టైప్ ఏ అవసరం లేదు. దీనికి ఈ లోపల రబ్బర్ ఉంది. ఈ రబ్బర్ ఎప్పుడైనా సరే గాలిని, నీరుని రెండింటిని అరెస్ట్ చేసేది కేవలం రబ్బరే. కాబట్టి ఈ రబ్బర్ ఉంది కాబట్టి సరిపోద్ది, మనకి ఏమేమి చేయవసరం లేదు. దీన్ని ఈ రబ్బర్ వాష్ బిగించేసాం కదా, రబ్బర్ వాష్ బిగించిన తర్వాత దీన్ని ఫిట్ చేసేద్దాం తీసుకెళ్ళి. ఒకసారి లాగి చూసుకోవాలి మనం గ్రేజర్ ఇచ్చినప్పుడు కూడా, ఎందుకంటే ఎప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. దీన్ని ఇక్కడ ఇచ్చారు, సప్లై పాయింట్ ఇక్కడ ఇచ్చారు. ఈ హాట్
హాట్ ఎప్పుడు కూడా బిగించకూడదు. నేను ఊరికే బిగించాను. ఫస్ట్ కూల్ బిగించుకోవాలి. కూల్ బిగించిన తర్వాత వాటర్ ఆన్ చేయాలి. వాటర్ ఆన్ చేసిన తర్వాత ఈ ట్యాంక్ లోకి వెళ్ళి ట్యాంక్ నుంచి అవుట్పుట్ రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు మనం హాట్ పైపు ఫిట్ చేయాలి. ఎందుకు ఫిట్ చేయాలంటే ఈ హాట్ పైపు లేకపోతే లోపల ఎయిర్ వెళ్ళిపోయి మనకి లోపల ఏదైతే ఫెర్మెంట్ అనుకున్నామో ఆ ఫెర్మెంట్ కాలిపోతుంది. కాబట్టి ముందుగా మనం ఏం చేయాలంటే కూలర్ వదులుకున్నాం. కూలర్ వదులుకున్న తర్వాత ట్యాంక్ నిండిన తర్వాత నీళ్ళు బయటకు వస్తాయి. చూడండి, ఇప్పుడు మీరే చూడండి. ఒకసారి ఫిట్ వస్తుంది. ఫిట్ కానప్పుడు వాటర్ లోపల నుంచి లీక్ అవుతూ ఉంటుంది. ఈ లీక్ అయిన వాటర్ కూడా మనం చూసుకొని చెక్ చేసుకోవాలన్నమాట. ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి. మనం పెట్టిన రబ్బరు పర్ఫెక్ట్ గా సెట్ అయిందా సెట్ కాలేదా అని చూసుకోవాలి. ఈ లోపల రబ్బర్ అనమాట. లోపల ఏదైతే మన ఫిల్మెంట్ పక్కన కింద రబ్బర్ ఉందో ఆ రబ్బర్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది వాటర్ అయితే వస్తున్నాయి. ఇది వచ్చేసి హాట్ వాటర్. హాట్ వాటర్ నేను ఆన్ చేయలేదు. ఇప్పుడు ఆన్ చేసి చూసి మీకు వెళ్దాం. స్విచ్ అని ఒకసారి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే వెలుగుతుంది లైట్. మనం బాడీకి వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. సరే ఇప్పుడు టెస్ట్ కూడా ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, మనం అయితే టెస్ట్తో చెక్ చేసుకున్నాం. ఇది చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఎప్పుడైనా సరే మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతే మనం వాటర్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఇది వచ్చేసి చాలా డేంజర్ అంటే ప్రాణాపాయ స్థితి అనమాట. ఏ వాటర్ గారికైనా సరే మనం ముందు ఒకటే చెప్పాలి. మనం బిగించిన తర్వాత మనం ఓకే అన్న తర్వాత వాటర్ గారికి హ్యాండ్ అవుట్ చేయాలి. అప్పటి వరకు మనం హ్యాండ్ అవుట్ చేయకూడదు. గ్రేజర్ అనమాట. ఇది ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు ఇది ఆఫ్ కదా, ఇది మ్యాక్సిమం ఓకేనా. ఇప్పుడు మనం తీసుకొచ్చి దీన్ని కొంచెం తగ్గించాలి. ఇక్కడ అంటే మన దగ్గర ఎలాగైతే ఇప్పుడు జనరేటర్కి ఏ విధంగా లోడ్ వేసుకుంటామో, అంటే మనం 100% లోడ్ ఉంటే మనం 80% వేసుకోవాలి లోడ్. అంటే 75% వేసుకుంటే మంచిది. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా అంతే. మన దగ్గర స్పీడ్గా హీట్ అవ్వాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఫుల్గా ఆన్ చేయకూడదు. కొంచెం తగ్గించి పెట్టాలన్నమాట. ఇలా చాలా హీట్ కూడా వస్తుంది మన దగ్గర. ఇవ్వండి, ఆల్రెడీ హాట్ వాటర్ అయితే వచ్చేస్తుంది. మనం చెక్ చేసాం. ఇంకా వాటర్ గారికి హ్యాండ్ ఆఫ్ చేసేయచ్చు. ఇంకా మనం చెక్ చేసిన తర్వాత వాటర్ గారికి హ్యాండ్ ఆఫ్ చేసేయచ్చు. ఇబ్బంది అయితే ఏం లేదు.